అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి ఆగస్టు 25 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుండే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురుగారి పేరు వచ్చి గోవిందరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9030108299. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు ఎటువంటి సమస్యలకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి ఎప్పటి నుండో విడనటువంటి చిక్కుముడులు, సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. మీ పనిలో మంచి సక్సెస్ అనేది మీకు తప్పకుండా కలగబోతుందని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారు ఎన్నిసార్లు కూడా ప్రయత్నించినప్పుడు కూడా నిరాశ చెందినటువంటి ఒక పని అంటే అసంపూర్తిగా చాలా రోజుల నుండి ఇక ఇది వేస్ట్ అని చెప్పి అనుకున్నటువంటి పని కూడా రేపటి రోజున విజయవంతంగా మారటానికి సమయం ఆసనం కాబోతుందని చెప్పుకోవాలి. ఇదంతా కూడా కాలం కాదండి. నిజంగా రేపటి రోజున మీకు చాలా రోజుల నుండి వేధిస్తున్నటువంటి సమస్యలు కూడా తగ్గుముఖం పట్టడం అయితే మీరు చూస్తారు. అలాగే రేపటి రోజున మీకు వీలుంటే తప్పకుండా కూడా ఏవైనా అంటే జంతువులకి ఆహారంగా ఏమైనా పంచిపెట్టండి. కనీసం ట్రై అయినా చేయండి. ఎందుకంటే రేపటి రోజున మీకు ఎదురయ్యేటువంటి సమస్యలు శనిదేవుడి యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి ఏదైనా దురదృష్టపు నీడ కానీ లేదంటే ప్రతికూలమైన సమయం కానీ తొలగిపోతుంది. అలాగే ఉట్టిగా రొట్టె ముక్కను పెట్టడమే కాకుండా శని భగవానుడి యొక్క నామాన్ని కూడా తలుచుకోవటం మంచిదండి. ఓం శనేశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని మీరు తప్పకుండా రేపటి రోజున 11 సార్లు కానీ 21 సార్లు కానీ వీలుంటే పఠించండి. అలాగే కొంతమంది పైన అంటే స్నేహితులుగా నటించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా రేపటి రోజున మీరు తెలుసుకుంటారు. అంటే ఆ వ్యక్తులు మీ మీద చాలా రోజుల నుండి అసూయని పెంచుకొని వారు ఏంటంటే మీ యొక్క ఆర్థిక వృద్ధిని చూసి కానీ లేదంటే మిమ్మల్ని ఏదైనా తప్పుదారి పట్టించుకోవడానికి చాలా రకాలుగా చాలా రోజులు ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఏదైనా విజయం సాధిస్తే వారు భరించలేకపోతున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులు ఏంటనేది మీకు రేపటి రోజున అర్థమైపోతుంది. మీ వ్యక్తిగత నిర్ణయాలను అలాగే మీ వ్యక్తిగత విషయాలు వారితో ఎట్టి పరిస్థితులు కూడా పంచుకోకండి. ఇప్పటి వరకు కష్టపడ్డ మార్గాల్లో మీరు బాగా నడిచారు. కానీ ఇప్పుడు మాత్రం మీ జీవితంలో పువ్వులు వికసించబోతున్నాయి అనేది చెప్పుకోవాలి. కొంతమంది నిర్లక్ష్యం చేసిన వారు కూడా అంటే మీ పట్ల కొంతమంది నిర్లక్ష్య భావం చూపించి మిమ్మల్ని నలుగురిలో కూడా కొంచెం తక్కువ చేసి చూసిన వారు కూడా మీకు తప్పకుండా మీ ముందు చేతులు జోడించబోతున్నారని చెప్పుకోవాలి. అయితే శని భగవానుడు అలాగే మీ కులదేవత అనుగ్రహం అనేది రేపటి రోజున మీ రాశిపై చాలా ఎక్కువ కనిపిస్తుందండి. కాబట్టి రేపటి రోజున మీ యొక్క కులదైవం యొక్క నామాన్ని కూడా స్మరించుకోండి. అలాగే ప్రతి పని కూడా జాగ్రత్తగా రేపటి రోజున ఆలోచించి సానుకూలమైన భావంతో చేయండి. ఇక అదృష్టం అనేది మీకు తప్పకుండా రేపటి రోజు స్టార్ట్ అవబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ జీవితంలో ఇప్పుడు రాబోటువంటి ఈ మార్పు కూడా చాలా సాధారణమైన మార్పు కూడా కాదండి. మొత్తం అఖండమైనటువంటి అదృష్టాన్ని ఒక కొత్త దిశలో మలుపు తిప్పేటువంటి అద్భుతమైనటువంటి మలుపు అయితే మీ జీవితంలో కలగబోతుంది. ఈ మార్పుతో పాటు కొన్ని విషయాలపై మీరు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించే తీరాలి. అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి వారు మీ పురోగతిని లోపల తలుచుకొని అసూయ పడుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులు మీ పట్ల చాలా శ్రద్ధ చూపించబోతున్నారు. కానీ వాస్తవానికి వారే మీ మార్గంలో అతిపెద్ద అడ్డంకి. కాబట్టి ప్రత్యేకించి మీ జీవితంలో మిమ్మల్ని మధురమైనటువంటి మాటలతో ప్రలోభపెట్టడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి ప్రవర్తనలో కుట్ర కనిపిస్తే మీరు తప్పకుండా జాగ్రత్త వహించండి. ఇక ఇప్పుడు మీరు ప్రతి సంబంధాన్ని కూడా అప్రమత్తంగా చూసి మీ యొక్క హృదయం మాట వినకుండా వివేకం మాట వినాల్సినటువంటి సమయం అయితే వచ్చింది. కాబట్టి వివేకంతో ఆలోచించి ఏదైనా కానీ పని చేయండి. ఇక మరొక విషయం ఏంటంటే కనుక మీరు రేపటి రోజున శ్రద్ధగా ఉండాలండి. ఎందుకంటే రాబోయేటువంటి ఈ రోజుల్లో కూడా కొన్ని రోజుల్లో ఒక మహిళ అనేది మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. ఆమె మీకు ఇబ్బంది కలిగించవచ్చు. అంటే ఏదైనా అతిగా సన్నిహితంగా ఉంటే జాగ్రత్త వహించండి. అనవసరమైనటువంటి సంబంధాలు కానీ కలయికలు కానీ దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ రాశి వారి కుటుంబ జీవితం, గౌరవం, మానసిక ప్రశాంతను అంటే ఏదైనా భగ్నం కలిగించవచ్చు అనమాట. కాబట్టి ఈ జాగ్రత్తలతో పాటుగా మీరు తప్పకుండా కొన్ని విషయాలు అయితే కొంతమంది వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. ఇక అలాగే చాలా కాలంగా ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి ప్రణాళిక వేసుకొని ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి కారణంగా ఆగిపోతూ ఉన్నట్లయితే కనుక ఆ పనులైతే రేపటి రోజు మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోవడము మీ కళ్ళారా చూస్తారు.
ఇక మీ ప్రణాళికలు ఇప్పుడు ఆచరణలో వస్తాయండి. వ్యాపారంలో కూడా రేపటి రోజున అకస్మాత్తుగా మీకు పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు ఉన్నారు కదా! వారికి కూడా రేపటి రోజున మంచి పురోగతికి మంచి ద్వారాలు తెరుచుకున్నట్లయితే అర్థం ఉందండి. ఈ అద్భుతమైనటువంటి మార్పనేది మీ కృషికి దక్కినటువంటి మంచి ఫలితం మాత్రమే కాకుండా, ఈ రాశి వారి యొక్క కులదేవతల, పూర్వీకుల యొక్క దయ కూడా మీపై పుష్కలంగా ఉండటమే కాకుండా, మీరు చేసినటువంటి మంచి పని ఆధారంగా కూడా ఇప్పుడు మీకు మంచి అదృష్టం అనేది రాబోతుందని చెప్పుకోవాలి. కాబట్టి ఈ శుభ సమయాన్ని పూర్తిగా మీరు సద్వినియోగం చేసుకోవడానికి ఒక సాధారణమైనటువంటి ఒక చిన్న పని అయితే రేపటి రోజున తప్పకుండా చేసేందుకు ప్రయత్నించండి. అదేమిటంటే కనుక రేపటి రోజున మీరు తప్పకుండా ఉదయాన్నే చక్కగా నిద్ర లేచిన తర్వాత మొదట అంటే ఆహారాన్ని ఆవుకి కానీ, రెండో ఆహారాన్ని కుక్కకి తప్పకుండా తినిపించడానికి ప్రయత్నించండి. ఆకలితో ఉన్నటువంటి ఏ జంతువుకైనా మీరు సేవ చేయడం ద్వారా శని భగవానుడి యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం అనేది మీకు తప్పకుండా లభిస్తుందండి. ఈ చిన్న పని కనుక మీ జీవితంలో రేపటి రోజున చేసి చూడండి. మీకు వచ్చేటువంటి అడ్డంకులు ఒక్క రోజుగా తొలగిపోకపోయినా కూడా ముందు ముందు రోజుల్లో మీకు బాగా పనికొస్తుంది. అలాగే వీరి పక్షాన ఇంతవరకు కూడా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఏంటంటే, ఒక్కసారిగా మీకు కలిగినటువంటి అదృష్టానికి వాళ్ళు ఆశ్చర్యంతో మీ పక్కన చేరబోతున్నారు కొంతమంది వ్యక్తులు. ఇక మీ శత్రువుల పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండాలండి. తరచుగా మీ సన్నిహితులు కనిపించేవారే పెద్ద ద్రోహాన్ని చేయబోతున్నారు. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాల్లో మీ వరకే పరిమితం చేసుకోండి. అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత, కుటుంబ సమతుల్యతను పాడు చేయగలిగినటువంటి బయట సంబంధాలకు కొంచెం దూరంగా వ్యవహరించడం మంచిది. అలాగే మీ జీవిత దిశను నిర్ణయించడానికి తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు కలగబోతుంది. కాబట్టి రేపటి రోజున మీకు కొత్త అవకాశాలు, సామాజికమైనటువంటి గౌరవం, అద్భుతమైనటువంటి మీ జీవితంలో మార్పులు ఇవన్నీ కూడా రేపటి రోజున కలగడం చూస్తారు. ఇప్పటి వరకు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారు కూడా ఇప్పుడు మీ ముందు తల వంచి నిలబడబోతున్నారు. కాబట్టి మీరు సమాజంలో ఒక ఆదర్శంగా గుర్తింపబడబోతున్నారు. కాబట్టి రేపటి రోజున అన్ని విధాలుగా సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని మార్చేటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. అలాగే మిమ్మల్ని ఏంటో మీరు నిరూపించుకోవడానికి జీవితంలో అతిపెద్ద పరీక్షలు ఉత్తీర్ణత సాధించడానికి భగవంతుడి దయతో విజయ శిఖరాలను అధిరోహించడానికి సమయం అనేది ఆసన్నమైనట్టే మీరు భావించండి. కాబట్టి మీరు ప్రతి ఒక్క విషయంలో కూడా భగవంతునిపై నమ్మకాన్ని ఉంచండి. అలాగే విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉండండి. అప్పుడు మీ జీవితం ఇంకా అద్భుతంగా ఒక మంచి మలుపు అనేది తిరుగుతుంది. ఇక్కడ నుండి అంటే రేపటి రోజున మీకు మంచి జీవితం ఒక అద్భుతమైనటువంటి జీవితంగా మారబోతుందని చెప్పుకోవాలి. కాబట్టి మీరు తప్పకుండా రేపటి రోజున చేయవలసినటువంటి పనులైతే గుర్తుపెట్టుకోండి. చాలా అరుదైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. నిజమైనటువంటి మార్గంలో నడిచే వారికి ఎప్పుడైనా కానీ, ఎంత లేట్ అయినా కానీ మంచి జీవితమే వస్తుందని దానికి రేపటి రోజున నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మీ నిజాయితీని, ఓర్పు, భక్తి ఇవన్నీ కూడా మీకు భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహము. కాబట్టి సుఖంగా, సంపత్తో, విజయంతో మీ జీవితము చాలా సంతోషంగా రేపటి రోజున గడపబోతున్నారు. ఇక అలాగే రేపటి రోజున మీకున్నటువంటి అన్ని పనుల్లో బిజీగా ఉన్నప్పుడు కూడా కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తారండి. సానుకూలమైనటువంటి దృక్పథంతో రేపటి రోజున పిల్లలతో, పెద్దలతో అందరితో కూడా చాలా సంతోషంగా మెలగబోతున్నారు. అలాగే మిత్రులతో కూడా చాలా సమయాన్ని గడుపుతారండి. ఇక అలాగే బయటకు వెళ్తారు. చక్కగా పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. అలాగే దేవాలయాలకు వెళ్తారు. దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడికైనా కానీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా పార్కు వెళ్ళడం ఇటువంటివి చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే మీ జీవిత భాగస్వామికి మీకున్నటువంటి ఎడబాటు ఏ విషయంలోనైనా కానీ ఈ ఇద్దరి మధ్య కొంచెం చాలా రోజుల నుండి ఏదైనా విషయంలో పొరపాట్లు, అలాగే మాట పెరిగి మీ ఇద్దరి మధ్య కొంచెం గొడవకు దారితీసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా రేపటి రోజున ఒకరిని ఒకరు అర్థం చేసుకొని మీ బంధం అనేది నిలబడబోతుందనే చెప్పుకోవాలి. అలాగే మీ పట్ల వారికి, వారి పట్ల మీపై మరింత ఎక్కువగా ప్రేమ, గౌరవం రెట్టింపు అవ్వబోతున్నాయి. ఇక అలాగే రేపటి రోజున ప్రత్యక్షంగా సాయంత్ర సమయము లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకమైన అనుగ్రహాన్ని తప్పకుండా మీరు పొందే తీరాలండి. కాబట్టి ఆవు నేతితో లక్ష్మీదేవి ముందు దీపారాధన చేసుకోండి. అలాగే తూర్పు దిశగా దీపం వెలిగించి శ్రీబీజ మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు కనీసం 7 సార్లు అయినా జపిస్తే అర్థమైనటువంటి మంచి జీవితం అయితే మీకు ఊహించిన ధన సమస్యలు ఏదైనా ఉంటే మీకు ధన సమస్యలు తొలగిపోతాయి. ఊహించిన ధనం అనేది మీకు కలుగుతుంది. అలాగే రేపటి రోజున భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా ఒక్కసారిగా కాకపోయినా కూడా మనకు ఏదో ఒక పనులు అయితే తప్పకుండా మనకు ఏదైనా మంచి లాభం అనేది కలిగేలాగా ఉంటుందన్నమాట.
అలాగే ఇప్పుడే అంతా అయిపోయిందని చెప్పి అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు తప్పకుండా మీ జీవితం అనేది ఒక ప్రారంభమేనని చెప్పి తెలుసుకోండి. మనకు ప్రతిరోజు కూడా ఇలా అనుకుంటూ ఉండాలండి. ఈ రోజుకు ఇప్పుడు ఈ క్షణం ఇప్పుడే మనం శాశ్వతం. తర్వాత ఏ నిమిషం తర్వాత ఏం జరుగుతుందో అనేది మనకే తెలీదు. కాబట్టి ఏ రోజైనా సరే కానియండి స్థిరంగా మనసును ఉంచుకోండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవటం మాత్రం ప్రయత్నించండి. ఆరోగ్యకరంగా కూడా చాలా సానుకూలంగా రేపటి రోజున ఉంటుంది. మానసిక ఒత్తిడి ఉండదు. ఆందోళన తొలగిపోతుంది. చాలా ప్రశాంతంగా పీస్‌ఫుల్‌గా అయితే రేపటి రోజున మీరు గడవబోతున్నారని చెప్పుకోవచ్చండి. అలాగే మీ జీవితాన్ని మీరు చాలా తక్కువగా అంచనా వేసుకున్నట్టు అంటే ఏదైనా కానీ ఇలా మాకు జరగదు, మాకా ఈ ఏముందిలే అని అన్నట్లుగా మీకు అనిపించినట్లయితే ఇన్ని రోజుల నుండి మీ జీవితాన్ని మీరు తక్కువగా అంచనా వేసుకున్న వారవుతారు. కాబట్టి ఇక నుండి మీ జీవితం అనేది ఎలా ఉంటుందంటే నిజంగా అరే! మాకేనా ఇలా వచ్చింది, మేమేనా ఇలా చేసింది అని చెప్పి అనేటువంటి ఒక ఆశ్చర్యకరమైన మాట మీ నోటి నుండే బయటకొస్తుందండి. కాబట్టి రేపటి రోజున చాలా ప్రశాంతంగా, అద్భుతంగా అయితే గడపబోతున్నారు. మరి తెలుసా కదండీ మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.